ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ కృప కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మరొక మాసం మరొకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షక, మీ నమ్మకత్వాన్ని మా పట్ల చూపిస్తూ మమ్మల్ని కనికరిస్తూ ఉన్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఇది నాన్న మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, పాత నిబంధన గ్రంథంలో మనమందరం అత్యధికంగా లేదా అనేక సార్లు ధైర్యం తెచ్చుకునే గ్రంథం, బలపరచబడే గ్రంథం, ఆదరించే గ్రంథం, హెచ్చరించే గ్రంథం, మనకందరికీ సుపరిచితమైన గ్రంథం యెహోషువ గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఈ యెహోషువ గ్రంథం మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ యెహోషువ గ్రంథం అనేది ఏ విధంగా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించారో, అలాగే అపవాది మీద జయాన్ని లేదా శత్రువు మీద జయాన్ని ఏ విధంగా తన ప్రజలైన వారు పొందుకున్నారో, అలాగే ఏ విధంగా తన ప్రజలైన వారు తమకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడిన వాటిని పంచుకున్నారో అన్న విషయాలను ఈ గ్రంథం అంతా కూడా మనకు బోధిస్తూ ఉంటుంది. ఒకటి స్థాపించటం, రెండోది నశింపచేయడం, మూడవది విస్తరించడం. ఈ మూడు విషయాలతో పాటుగా అనేకమైన ఆత్మీయ పాఠాలతో కలిసి దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానాలను కలిగినటువంటి పుస్తకం ఈ యెహోషువ గ్రంథం. అప్పటి వరకు మోషే గారి నాయకత్వంలో నమ్మకంగా నడిచినటువంటి యెహోషువ గారు వారి తర్వాత ఆ భారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకోవడానికి ఆయన ఆయత్తమవుతా ఉన్న సమయంలో దేవుడు ఏ విధంగా జాషువా గారిని లేదా యెహోషువ గారిని దేవుడు ఎక్విప్ చేశారు, ఏ విధంగా వారిని సిద్ధపరిచారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ మొదటి అధ్యాయంలో మనం ఒక వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అనే మాట. విశ్వాసులమైన మనం మన ఆత్మీయ జీవితంలో ఈ రోజున మనం ఎదుర్కొంటా ఉన్న శ్రమ, అవమానం, నిందలు, అసహనం, నిట్టూర్పులు మరేమైనా కావచ్చు. వీటన్నిటి దగ్గర మనం మనసుల్లో దేవుణ్ణి దోషిగా చిత్రీకరించుకుంటూ ఉంటాం. అది ఎలాగంటే, నాకెందుకు ఇలా అవుతుంది అని. ఒక విశ్వాసి తన జీవితంలో అనేక సార్లు ఈ విధంగా ఆలోచించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది, మన మనుషులం కాబట్టి. అయితే నిజమైన విశ్వాసులు వారి జీవితాల్లో ఎదుర్కోబోతా ఉన్న ప్రతి పరిస్థితికి దేవుడు ముందుగానే వారిని సిద్ధపరుస్తారు అన్న విషయం మనకు అర్థమైతే
ఈరోజు మన కనుల ముందున్నటువంటి ఈ పరిస్థితి దేవుని యొక్క అనుమతితో మనకు అనుగ్రహించబడింది అనే విషయం మనకు అర్థమైతే ఎంత ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటామో. కొన్నిసార్లు మన అంచనాలు తలకిందులు అవుతాయి, మన ఆశలు అడియాశలు అవుతాయి, మన స్థితి గందరగోళం అవుతుంది. అప్పటి వరకు ఉన్న సంతోషం ఆవిరవచ్చు, దుఃఖం సంతోషంగా మార్చబడవచ్చు. ఇలా సముద్ర తరంగం వలె కొంతకాలం లోపలికి, కొంతకాలం బయటికి. ఇలాంటి అసమతుల్యత లేదా ఊహించని పరిస్థితులు మనకెదురవుతా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలైన వారితో ముచ్చటించే కొన్ని మాటలు మనం విన్నాం. యెహోషువ గారు ఒక పెద్ద బాధ్యతను ఎత్తుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఆ బాధ్యత చిన్నదేం కాదు. చాలామంది జనాన్ని నడిపించాలి. మనుషులు ఒక చిన్న కుటుంబంలో ఉన్నప్పుడే ఐదుగురు మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఏ మనస్తత్వం ఏ మనిషిని కూడా అంగీకరించలేదు. భర్త భార్యకి విరోధంగా, భార్య భర్తకి విరోధంగా, పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా, తోబుట్టువులు, అత్తమామలు, ఇలా అందరూ కూడా విభిన్న రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాట చొప్పున భారాన్ని భుజాన వేసుకొని నమ్మకంగా ముందుకు వెళ్ళడం అనే ప్రక్రియ అంత చిన్న విషయమేం కాదు. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును అనే మాట. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ప్రస్తుతం భయాన్ని కల్పిస్తూ ఉన్నప్పుడు, గతంలో తన కళ్ళతో చూసిన విజయాలకు కారకుడైన దేవుడు ఆ విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ అలాగే నీకు కూడా చేస్తాను అనే మాట చెప్తే ఎంత ధైర్యం ఉంటుందో కదండి. ఈ రోజున నా ప్రియ శ్రోతలైన వారు, మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళతా ఉన్నా ఒక క్షణం అక్కడ ఆగండి. ఈ మాట వినండి. గతంలో మీ జీవితాల్లోనే ఎందుకంటే కఠినమైన శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆదరించిన మాటలు కానీ, ధైర్యపరిచిన మాటలు కానీ, విజయం పొందుకున్న అనుభవాలు కానీ ఒకసారి కళ్ళ ముందు తెచ్చుకోండి. ప్రభు అంటా ఉన్నమాట, ఈరోజు ఈ స్థితి నీ కనులకు మబ్బు కలిగించవచ్చేమో కానీ దేవుని యొక్క మాట అనుమానాలను పటాపంచలు చేస్తుంది అని మనం అర్థం చేసుకోగలిగితే ఉన్న చోట ఉన్న పాటున దేవుని ఆరాధించబద్దులమై ఉంటాం. సో దేవుడు అంటా ఉన్నారు, నేను మోషేకి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నానో నీకు అలాగే తోడుగా ఉంటా అన్నమాట. ఎప్పుడైనా సరే మనిషి తనకు బాధ వచ్చినందుకు బాధపడరు కానీ తోటివారు కూడా బాధపడితే ఆనందపడతారు. ఒకవేళ తోటివారు సంతోషంగా ఉంటే ఈ బాధ మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. మోషే గారు ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు వారు లేరు. తన యాబ్సెన్స్లో ఈయన ఆ బాధ్యత తీసుకోవాలి. అలాంటి సమయంలో మనసు తడపటాయిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను. ప్రియ శ్రోతలు, ఈ మాట మనం కూడా తీసుకోగలిగితే ఇలా ఉంటుంది, ఐ విల్ నాట్ లీవ్ యూ ఆర్ ఫర్సేక్ యూ. తర్వాత మాట చూడండి ఎంత మంచి మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అదేమో గతం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇదేమో
వర్తమానం గురించి అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను విడిచిపెట్టను, అలాగే నీకు స్వాధీనం చేపిస్తాను నీతో. 2 మాటలు. దేవుడు ఒక వ్యక్తిని తన పని కోసం సిద్ధపరుస్తున్న సమయంలో గతాన్ని చూపించి ధైర్యపరుస్తారు, వర్తమానంలో వాగ్దానం చేసి బలపరుస్తారు, భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా చేయడానికి వారిని ఆయత్తపరుస్తారు. ఇది ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, యెహోషువ గారు సేవించిన దేవుడే మన దేవుడు కూడా కాబట్టి ఆయన గతాన్ని జ్ఞాపకం చేస్తూ ధైర్యం తెచ్చుకోమని, వర్తమానంలో మనతో ఉండి భవిష్యత్తును చూసి ధైర్యంగా ముందుకెళ్ళండి, అది నేను మీకు ఇవ్వబోతున్నానని చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కిందంటారు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఓన్లీ బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్, being careful to do according to all the law that Moses my servant commanded you. Do not turn from it to the right hand or to the left, that you may have good success wherever you go. ప్రియ శ్రోతలు, ఇది కదా మన సమస్య. ఎక్కడికి వెళ్ళిన నిరాశే మన సమస్య అయితే ప్రభు అంటా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా నీకు సక్సెస్ రావాలని కదా నీ ఆశ. అయితే కొన్ని పనులు చేయాలి. మొదటిగా నిబ్బరం కలిగి ఉండాలి, బీ స్ట్రాంగ్. ధైర్యం కలిగి ఉండండి, బీ కరేజియస్. తర్వాత మాట ఎలా అంటా ఉన్నారు, బీయింగ్ కేర్ఫుల్ టు డూ అకార్డింగ్ టు ఆల్ ద లా దట్ మోసెస్ మై సర్వెంట్ కమాండెడ్ యూ. నేను నీకు ఆజ్ఞాపించిన వాటి ప్రకారం చేయి. ఇది మాట. చేయడం మాత్రమే కాదు, ప్రవర్తించు అని చెప్తా ఉన్నారు. ఇది మా ప్రియ శ్రోతలైన వారు చంచలత్వాన్ని కలిగి, పిరికితనాన్ని కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో దేవుని వాక్యానికి లోబడటం సాధ్యం కాదు. దేవుని వాక్యానికి లోబడే వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు, ఆయన మాటను జవదాటకుండా ఉంటాడు. శ్రోత, ఈ మాట వింటా ఉన్న మనం మన జీవితాల్లో మనం తొట్టిల్లు పడగల కారణం ఏంటో చెప్పమంటారా? పిరికితనం, స్థిరత్వం లేకపోవడం. ఈ 2 కారణాల చేత మన జీవితాల్లో సక్సెస్ని చూడలేకపోతా ఉన్నాం. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ధైర్యంగా ఉండండి, సిద్ధపరచకుండా సాగిపోమని చెప్పేవాడిని కాదు, నేర్పించకుండా అప్పగించేవాడిని కాదు, పరీక్షించకుండా అనుమతించేవాడిని కాదు. అలాంటి దేవుడు మన దేవుడు కాబట్టి మీరున్న స్థితిని బట్టి కృంగిపోక, ఆ స్థితిలో ఉంచిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నమ్మకంగా ముందు కొనసాగాలని ఆశిస్తూ, కొనసాగింపుగా తిరిగి మరొక వారు మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.